జై భీమ్. ఈరోజు ముఖ్యంగా నేమకల్లి గ్రామానికి ఈ కాలనీకి ఎస్సీ కాలనీకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడున్న ఒక 5 సెంట్ల స్థలాన్ని వీళ్ళకే దాదాపుగా 40-50 ఏండ్ల వయసు, వీళ్ళు పెద్దల తరం నుంచి కూడా ఆ ల్యాండ్ని అలాగే పెట్టుకొని అక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ కట్టించాలని, మరి ఒక చిన్న కమిటీ హాల్ కట్టించి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి వీళ్ళు శత విధాలుగా ప్రయత్నం అనేది చేయడం జరిగింది. కలెక్టర్ గారికి పదే కలెక్టర్ అర్జీలు ఇచ్చిండే అర్జీలే ఎన్ని ఉన్నాయో నా దగ్గర చూడండి. కలెక్టర్ గారికి 3 సార్లు అర్జీలు ఇచ్చారు. 3 సార్లు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చారు. ఆర్డీఓ గారికి 3 సార్లు అర్జీలు ఇచ్చినారు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎట్లా తిరుగుతా ఉన్నారంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాల్సి వస్తుంది, చెప్తే బాగుండదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రతిసారి అక్కడ అడ్డుపడినప్పుడల్లా ఇక్కడున్న ఈ ఏరియాలో ఉన్న లీడర్ గా వ్యవహరిస్తున్న ఎంతో మంది వ్యక్తులు వీళ్ళంతా కలిసి ఎంఆర్ఓ ఆఫీసును సందర్శించి ఈ సమస్యను పదే చెప్పుకుంటే కూడా నిమ్మకు నీరెక్కినట్ల ఈ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆ దళితులకు సంబంధించిన స్థలాన్ని ఎవరైనా ఆక్వే చేసినా దానిపైన అధికార పార్టీ నాయకులు కావచ్చు, గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ ఆ ప్లేస్ జోలికి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళకి అండదండగా ఉండి ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి తీరుతామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆల్రెడీ ఎంఆర్ఓ గారు స్కెచ్ ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి తెలిస్తే ఆ గవర్నమెంట్ ల్యాండ్ దళితులకు సంబంధించిన భూమి వాళ్ళకి కేటాయించండి ఆ 5 సెంట్ల స్థలాన్ని అని చెప్పేసి పదే అడగడం జరిగింది.